హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు ఫాస్ట్గా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది విజయవాడ టు గుంటూరు వెళ్ళే రూట్లో రైట్ సైడ్కి రెయిన్ ట్రీ అపార్ట్మెంట్కి దగ్గరలో ఉండిద్దండి. ఇది ఇలా లెఫ్ట్కి వచ్చేసాము, రైట్ సైడ్కి వచ్చేసాము. లెఫ్ట్ అన్నాను. రైట్లో ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన టెంపుల్ ఏదో ఉండిద్ది, నాకైతే తెలియదు అంతగా, నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే అది అండి కనిపిస్తున్న ఆ గోపురమే శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుండిద్ది. ఇక్కడ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి రోడ్డు, సర్వీస్ రోడ్డుకి అటువైపుకి ఇటువైపుకి కూడా పార్కింగ్ చేసుకుంటారు. ఇక్కడే మేము పార్కింగ్ చేసేసి ఇంకా చెప్పులు కూడా ఇక్కడే వదిలేసేసి వెళ్తున్నాము, కారులోనే వదిలేస్తున్నాము. అక్కడ శివుడికి సంబంధించింది కూడా కార్తీక మాసంలో ఏదో స్పెషల్ చేసి ఉంటారు. అక్కడ కూడా శివుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఇలా దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ 10 అవతారాలతో ఉంటాడు. ఆ 10 అవతారాలు కూడా స్వామివారికి సంబంధించిన మూర్తికి సంబంధించిన టెంపుల్ ఉండిద్ది కదా, దాని చుట్టూరా కూడా 10 అవతారాలు ఉంటాయి. అది రామనావతారము, కృష్ణావతారము, నరసింహావతారము, బుద్ధావతారము, కల్కి అవతారము, మత్స్యావతారము, వరాహ అవతారము, పరశురామావతారము, కూర్మావతారము, వామనావతారము. ఈ అవతారాలతో స్వామివారి మూర్తి కూడా ఎంత చక్కగా ఉంటాడంటే అవన్నీ అవతారాలతో కలిపేసి ఉంటాడు. చాలా అద్భుతంగా ఉండిద్దండి ఈ టెంపుల్. ఇలా రైట్ సైడ్కి అయితే అక్కడ మనం కొబ్బరికాయలు ఇంకా దీపాలు ఏమన్నా పెట్టాలనుకుంటే అక్కడ కొనుక్కొని వెళ్ళొచ్చు. అక్కడే చెప్పులు స్టాండ్ కూడా ఉండిద్ది, అక్కడే వదిలేయచ్చు. ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. మాకైతే టైం అయిపోయిందని గబగబా వెళ్తున్నాము. ఇక్కడ బొట్లు అవి పెట్టారు కదా, మెట్ల పూజ అది చేసుకుంటారు కదా, వాళ్ళు పెట్టేసి ఉంటారు. చాలా బాగుంటుంది అసలు. గుడి అయితే అద్భుతంగా ఉండిద్ది. నేనైతే ఈ మధ్యలో ప్రతి శనివారం వెళ్తున్నాను. ఇంకా మేమైతే లోపలికి ఎంట్రీ అయ్యాము. ఇది ధ్వజస్తంభము స్వామివారిది. లోపలికి వెళ్ళిపోయాము. మీకు కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, అంతవరకే. ఇంకా ఫోన్లు కానీ ఏమీ ఎలో ఉండదు, స్విచ్ ఆఫ్ చేసుకోవాలని చెప్తారు. మాకు స్వామివారి ప్రసాదం కూడా లభించింది, అదే చూపిస్తున్నాను చూడండి. 2 అరటికాయలు పువ్వులు వచ్చాయి మాకైతే. అక్కడ పంతులు గారు కొంచెం తెలుసు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళైతే. ఇది ఎంత అద్భుతంగా ఉందండి అసలు. టెంపుల్ చాలా బాగుంటుంది. 2 కళ్ళు సరిపోవు ఈ టెంపుల్ని చూడడానికి. ఇక్కడ మనకైతే బయట గిఫ్ట్ షాప్ కూడా ఉండిద్ది. కొబ్బరికాయల దగ్గర మేము బయటకు వచ్చాము. ఈ లోపలికి వెళ్తే అన్నదానం కూడా ఉండిద్దండి. ప్రతిరోజున లేదంటే సాటర్డేనే చేస్తారో నాకు తెలీదు. సాటర్డే మాత్రం అన్నదానం ఉండిద్ది. అప్పటికే టైం అయిపోయింది, 1:30 అలా అవుతుంది. ఇంక అందరూ ఫాస్ట్గా అన్నదానం లోపలికి వెళ్తున్నారు. దీనికి టోకెన్లు ఉంటాయండి. టోకెన్లు ఉంటాయి కానీ టోకెన్ ఉంటేనే పెడతాము అనేది ఏమీ ఉండదు. టోకెన్ లేకపోయినా కూడా వెళ్ళి తినండమ్మా అనే చెప్తారు. కొన్ని టెంపుల్స్ అయితే టోకెన్ ఉంటేనే తినమంటారు కదా, కానీ ఇక్కడ అలా కాదు. చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా ఎంత అద్భుతంగా ఉండిద్దో. స్వామివారి ప్రసాదం కదా, మరి అంత టేస్ట్ ఉండిద్ది కదా. ఎంత బాగుంటుందంటే ఇక్కడే అండి టోకెన్లు తీసుకున్న వాళ్ళు టోకెన్లు ఇచ్చేస్తారు, లేని వాళ్ళు కూడా వెళ్ళి తినొచ్చు. అలా ముందుకు వెళ్తే అదంతా ఆ ప్రాంగణం అంతా కూడా భోజనశాలనే. ఇలా ముందుకు వెళ్తే అక్కడ భోజనం ఉండిద్ది. పప్పు, ఇంకా నేను తినింది అయితే పప్పు, గోంగూర చట్నీ, నెయ్యి, ఉసిరికాయ చట్నీ, సాంబారు, పెరుగు ఇవి తిన్నాము. అద్భుతంగా ఉంది అసలు, చాలా బాగుంది అసలు. ఇక్కడ ఎంత బాగుంటుందంటే అంత బాగుండిద్దండి. ఇదండి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఈ ప్రాంగణం అంతా చూడండి. మీరు ఈసారి ఎప్పుడైనా మీకు చూడాలనిపిస్తే ఈ టెంపుల్ని వచ్చి చూడండి. నేను చెప్పింది నిజమని మీరు నమ్ముతారు. థ్యాంక్ యూ.